దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకే పానవట్టంపై 2 శివలింగాలు ఉన్న ఒకే ఒక్క పుణ్యక్షేత్రం కాళేశ్వరం. అలాంటి ఈ కాళేశ్వర పుణ్యక్షేత్రం గోదావరి మరియు ప్రాణహిత నదుల సంగమం వద్ద ఉంది. ఇక్కడ సరస్వతీ నది అంతర్వాహినిగా కలుస్తుందని విశ్వసిస్తారు. కాబట్టి ఇక్కడ కూడా సరస్వతి పుష్కరాలు నిర్వహిస్తారు. సరస్వతీ నదిని అంతర్వాహినిగా పేర్కొనడం వలన అది భూమి కింద ప్రవహిస్తుందని, బయట కనిపించదని భావిస్తారు. దక్షిణ భారతదేశ పరంగా చూసుకుంటే సరస్వతీ నది పుష్కరాలు జరిగే ఏకైక స్థలం తెలంగాణ రాష్ట్రంలోని కాళేశ్వరంలో మాత్రమే. తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ఈ నెల 15 నుంచి 26వ తేదీ వరకు సరస్వతి పుష్కరాలు జరగనున్నాయి. ఈ పుష్కరాల సందర్భంగా ప్రతిరోజు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి 1,00,000 నుంచి 1,50,000 మంది వరకు భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఈ కాళేశ్వర పుణ్యక్షేత్రం హైదరాబాద్ నుండి సుమారుగా 270 కిలోమీటర్ల దూరంలో, ఏపీలోని అమరావతి నుండి సుమారుగా 370 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రత్యేక ఆకర్షణగా నిలవడం కోసం తెలంగాణ ప్రభుత్వం నది ఒడ్డున 10 అడుగుల సరస్వతి విగ్రహం, అరచేతుల్లో తాళపత్ర గ్రంథాల నిర్మాణాన్ని నిర్మిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.